ముందుగా విఎస్పి టీవీ ఛానల్ 4వ సంవత్సరానికి చేరువవుతున్న సందర్భంలో నిర్వాహకులకు సురేష్ గారికి నా హృదయపూర్వక అభినందనలు. అలాగే వారి పుట్టినరోజు, వారికి జన్మదిన శుభాకాంక్షలు. హలో, నా పేరు రవి అండి. ఐఎమ్ ఏ లీగల్ కన్సల్టెంట్ ఇన్ రాజమండ్రి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మీ అందరికీ తెలుసు. కోవిడ్ పాండమిక్ టైంలో దాదాపుగా ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి సెక్టారు, ప్రతి ఒక్కళ్ళు, ఇండివిజువల్ అందరూ కూడా ఆర్థిక సమస్యలు ఎదుర్కోవడం మొదలైంది. గత 6 నెలలుగా ఈ ఆర్థిక సమస్యల్లో చాలా ఇబ్బందులు పడుతున్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే చాలా రంగాలు కూడా ఇందులో తలకిందులు అయిపోతున్నాయి. ఇటువంటి విషయాల్లో బ్యాంకింగ్ రంగం చాలా కీలకమైన రోల్ ప్లే చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు. ఈ పరిస్థితుల నుంచి మనం బయటపడడం ఎలాగా, బ్యాంకింగ్ రంగం ఎటువంటి పరిష్కారాలు మనకు చూపిస్తుంది, అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, యూనియన్ గవర్నమెంట్ కానీ చాలా పరిష్కారాలతో ముందరకు వచ్చింది ఈ సమస్యలను అధిగమించడం కోసం. సో దీని మీద మనం ఒక చిన్న చర్చకి చెప్పడదాం. ఇది మీ అందరికీ అవగాహన కోసం, ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసం ఈ ఒక ప్రయత్నం ఇది. ఇవాళ మనం ఈ బ్యాంకింగ్లో నిరర్ధక ఆస్తుల కింద ఎలా టేకప్ చేస్తారు, వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు అనే దాని మీద మీకు తెలియజేద్దామని అనుకుంటున్నాను. జనరల్గా బ్యాంక్ అకౌంట్లు ఒక 3 నెలల పాటు, అంటే దాదాపుగా 90 రోజుల పాటు అకౌంట్లో ట్రాన్సాక్షన్ జరగకపోతా, లేకపోతే వడ్డీ కట్టకపోయినా సరే 90 రోజుల తర్వాత దాన్ని నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ కింద డిక్లేర్ చేయడం జరుగుతుంది, ఏ బ్యాంక్ అయినా సరే. దాన్నే మనం తెలుగులో నిరర్ధక ఆస్తులు అంటాం. అప్పుడు ఏమవుతుందంటే అక్కడి నుంచి ఆ అకౌంట్ని వాళ్ళు డిమాండ్ నోటీస్ ఇస్తారు, తర్వాత పొజిషన్ నోటీస్ ఇస్తారు, దాని తర్వాత ఆస్తిని వేలం వేయడానికి ప్రయత్నిస్తారు. దీంట్లో 2 రకాల చట్టాలు ఉన్నాయండి. మనకి ఇది వరకు 93కు పూర్వం ఇదంతా కూడా సివిల్ కోర్టులో జ్యూరిడిక్షన్లోనే ఉండేది. తర్వాత 93 నుంచి డిఆర్టీ యాక్ట్, ఆర్డిడిబి అండ్ ఎఫ్ఐ యాక్ట్ అనేది వచ్చింది. తర్వాత సర్ఫేసీ యాక్ట్ అనేది వచ్చింది. ఈ సర్ఫేసీ యాక్ట్ వల్ల బ్యాంకులకు వెసులుబాటు ఏమొస్తుందంటే వాళ్ళంతా వాళ్ళే డైరెక్ట్గా మీ ప్రాపర్టీని, ఏదైతే తనఖా చేసిన ప్రాపర్టీని అమ్మకానికి చేయడం కుదురుతుంది ఈ సర్ఫేసీ యాక్ట్ వలన. అయితే ఇందులో ఒక ఎగ్జంప్షన్ ఒకటి ఉందండి. ఈ సర్ఫేసీ యాక్ట్లో అగ్రికల్చర్ ప్రాపర్టీ అనేది అమ్మకూడదు. సో మీకు ఒకవేళ ఈ నోటీస్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో దీంట్లో వెసులుబాటు ఏంటి అనేది మనం ఒక్కసారి ఆలోచిస్తే, ఈ నోటీస్ వచ్చిన తర్వాత ప్రతి బ్యాంకులో కూడా కొన్ని మ్యాండేటరీ ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ఫాలో అయిన తర్వాత మాత్రమే వాళ్ళు ఎన్పిఏ చేయగలరు. కానీ ఇవాళ కొన్ని పరిస్థితుల్లో కొన్ని బ్యాంక్స్ వాళ్ళు అత్యుత్సాహంతో, బ్యాంక్ అధికారులకు అవగాహన లోపం కావచ్చు, లేకపోతే వాళ్ళు కేవలం ఒకటే బేస్ చేసుకుంటున్నారు. 3 నెలలు అయిపోతే దాన్ని ఎన్పిఏ కింద డిక్లేర్ చేసేయడం, తర్వాత చర్యలకు ఉపక్రమించడం జరుగుతుంది. అంతే తప్పితే ఒక ఎంఎస్ఎంఈ బారోవర్ కానీ, హౌసింగ్ లోన్ బారోవర్ కానీ వాళ్ళ ఇబ్బందులు ఏంటి అనేది ఎక్కడా కూడా వాళ్ళు గమనించకుండా ముందుకు వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పాండమిక్ నేపథ్యంలో మనకి ఎటువంటి వెసులుబాటు ఆర్బీఐ కల్పించింది, యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన ప్రజల కోసం ఈ సంక్షోభ సమయంలో ఎటువంటి అవకాశాలను క్రియేట్ చేసింది అనేది ఒక్కసారి మనం ఈ సందర్భంగా మీ ముందుకు తెద్దామని అనుకుంటున్నానండి. యూనియన్ గవర్నమెంట్ ఈ టైంలో చాలా మంచి ప్యాకేజీ ఒకటి ప్రకటించింది. దాదాపుగా 20 లక్షల కోట్ల ప్యాకేజీ అనేది ప్రకటించింది. ప్రజలందరికీ డబ్బులు, అవసరమైన నీడీ పీపుల్కి అవసరమైన ప్రొడ్యూస్ చేయడానికి. అలాగే దాదాపుగా ఎంఎస్ఎంఈ రంగానికి 3 లక్షల కోట్ల రూపాయల వరకు మీకు సెంట్రల్ గవర్నమెంట్ అనేది అలౌ చేయడం జరిగింది. దాని తర్వాత రిజర్వ్ బ్యాంక్ కూడా ఈ 90 రోజుల్లో మనకి ఏదైతే ఎన్పిఏ నార్మ్స్ ఉన్నదో దాన్ని మార్చి 1వ తారీఖు నుంచి వెసులుబాటు ఇస్తూ ఒక మారిటోరియం ప్రకటించిందండి. ఫస్ట్లో 3 నెలలు ఇచ్చింది. దాని తర్వాత మళ్ళీ మొన్న ఆగస్టు వరకు మళ్ళీ ఇంకో 3 నెలలు ఎక్స్టెండ్ చేసింది. అంటే దీని అర్థం ఏంటంటే 90 రోజుల కాల పరిమితి ఉన్న ఎన్పిఏ డిక్లరేషన్ పీరియడ్ని ఎడిషనల్గా ఇంకొక 180 రోజులు పెంచిందండి. అంటే ఇవాళ మొత్తం కాలపరిమితి 270 రోజుల వరకు ఎన్పిఏ చేయడానికి వీల్లేదు. సో కొంతమంది ఈ లోపల కానీ మనం బ్యాంకులు ఈ ఆర్బీఐ సర్క్యులర్ని బేస్ చేసుకుని మనకు ఒక రైట్ అనేది క్రియేట్ అయింది. ఈ లోపల బ్యాంక్స్ ఎవరైనా సరే మీ అకౌంట్లు ఎన్పిఏ చేసినట్టయితే డెఫినెట్గా వాళ్ళని మనం క్వశ్చన్ చేసి ఆ ఎన్పిఏ నుంచి మన స్టాండర్డ్ అకౌంట్గా మళ్ళీ మనం తీసుకునే అవకాశం ఉంది.